శ్రీనివాస్ గారు త్వరలో శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్ గారు ఇక్కడ ఏంటి డెడ్ లైన్ పెట్టారా? క్రూ మొత్తానికి 41 daysలో షూటింగ్ ఫినిష్ చేశారంట. చెప్పిన డేట్లో చేశారా, చెప్పిన బడ్జెట్లో చేశారా? ఎందువల్ల 36 అన్నారండి, మీ 41 చేసాం. ఓహ్, ఇంకా పెంచారా? ఓకే. నరేష్ గారు, ఇది 41 daysలో ట్రైలర్ చూస్తే ఆ షాట్లు, కొన్ని షాట్లు మంచులో షాట్లు కూడా ఉన్నాయి. 41 daysలో ఎలా షూట్ చేయగలిగారు, ఎలా ప్లాన్ చేశారు? మీరేమన్నా వాళ్ళకి ఎలా కోఆపరేట్ చేశారు క్రూ మొత్తానికి? అంటే ఏం లేదండి, మేము ఆల్మోస్ట్ మార్నింగ్ 9 నుంచి నైట్ 2 వరకు అలా చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 9కి అలా. ఎందుకంటే యాక్టర్స్ డేట్స్ అండి, హర్ష మనకి కొన్ని డేట్స్ అవైలబుల్ ఉన్నాడు. సో అతను ఉన్న పొజిషన్స్లో అతని సీక్వెన్స్ అతను అన్ని తీసేసి అతను పంపించేసిన తర్వాత మా బ్యాలెన్స్ షాట్లన్నీ తర్వాత పెట్టుకున్నాను, పెండింగ్ పెట్టుకుని అలా తీసాం. సో ఇట్స్ లైక్ ఓన్లీ టైమింగ్ అండి, ఎందుకంటే మోర్ ఆఫ్ ఒక కాలనీలో జరుగుతుంది, ఒక 2 ఎక్కువ హౌసెస్లో జరుగుతున్నాయి కాబట్టి అక్కడే సెటప్స్ కాబట్టి అంటే చాలా ఫాస్ట్గా. అండ్ ఇందాక చెప్పాను కదండి, ఇక్కడ రెడీ అవుతుంటే ఇంకొక సెటప్ ఇంకొక చోట రెడీ అయిపోతుండేది. సో వి డిడ్ంట్ వేస్ట్ మచ్ ఆఫ్ టైమ్ అండి, ఎందుకంటే చిన్న ప్లేస్ కాబట్టి వి కాంట్ అంటే 2 కెమెరాలు ప్లేస్ చేయను. అందుకున్న 2 కెమెరాలు 2 డిఫరెంట్ రూమ్స్లో పెట్టి వీ యూస్ టు షూట్ 2 డిఫరెంట్ సీక్వెన్సెస్ ది సేమ్ టైం. ఓకే. డైరెక్టర్ నాని గారు, అది వర్కింగ్ డేస్ 41 కానీ ప్రీ ప్రొడక్షన్ 9 months పెట్టిందండి మాకు. ఓ వెరీ గుడ్. నాని గారు. హాయ్ సార్. హాయ్ అండి. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ తీసుకుంటే ఇందాక షోరన్నర్ నాని గారు చెప్పినట్టు, అనిల్ గారు చెప్పినట్టు టిపికల్ సబ్జెక్ట్ అని చెప్పారు. మాయలు మంత్రాలు ఏం లేవు, బట్ సస్పెన్స్ థ్రిల్లరు అని చెప్పారు. బట్ ఇట్లాంటి సబ్జెక్ట్ని డీల్ చేయడానికి, స్క్రీన్ ప్లే చేయడానికి చాలా టైం పడుతుంది, చాలా దాని ఏమంటారు టఫ్ అంటారు. అవునండి. ఎలా జరిగింది మీ వర్క్? ఎట్లా జరిగింది? ఫస్ట్ టైం మీరు డైరెక్షన్ చేశారు కదా? అవునండి. వర్కింగ్ ఎక్స్పీరియన్స్. అనిల్ అన్నతో నాకు ఆల్మోస్ట్ 8 years నుంచి మేము ట్రావెల్ అవుతూనే ఉన్నామండి. ఆయన స్క్రిప్ట్స్ అన్నీ నాకు తెలుసు, నా స్క్రిప్ట్స్ అన్నీ అనిల్ గారికి తెలుసు. యాక్చువల్లీ ఫస్ట్ మేము చేయాలనుకున్నది, నా ట్రయల్స్లో నేను ఉన్నాను, బట్ నేను వచ్చింది నేను డైరెక్టర్ అవుదామనేనండి. నేను రైటింగ్ సైడ్ నా కథలు నేను రాసుకుంటూ ఉంటాను, కానీ బయట కథలు కూడా నేను చేయడానికి రెడీ. సో అలా వచ్చి అనిల్ అన్నకి, అన్న ఇలా ఒక కథ చేద్దాం అనుకుంటున్నాను అది ఇది అని అన్నప్పుడు, అరే నా దగ్గర ఒక కథ ఉందిరా, అది చేస్తావా అని అనిల్ అన్న అడిగితే నేను చేయడానికి రెడీ అన్న. నాకు ఇంకా ఛాలెంజ్ బయట నుంచి ఒక కథ చేయడం. సో అన్న మీరు నమ్ముతున్నారు నన్ను అని అంటే, నాకు నీ మీద నాకు చాలా నమ్మకం ఉందిరా, ఏదన్నా ఉంటే నేను ఉంటా, వెనకాల నేను ఉంటాను, నువ్వు రెడీగా ఉండు, నువ్వు రెడీ అని అంటే నేను రెడీ అని అన్నాను సార్. సో అలా స్టార్ట్ అయింది. ఇంకా స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసుకొని మేము అనిల్ గారు అందరం కూర్చొని ఒకసారి డిస్కషన్ చేసుకుని అంతా సెటప్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రొడక్షన్లోకి దిగాం సార్. సో మాకు అలా ఇదేం లేదు సార్, అంటే హ్యాపీగానే వెళ్ళిపోయింది మాకంతా. ఓకే. అనిల్ గారు మీరు ఇంతకుముందు చేసిన పొలిమేరా 2కి ఇప్పుడు 12 రైల్వే కాలనీకి హాయ్ సార్, ఏంటి డిఫరెన్స్? కదండి అంతే డిఫరెన్స్. అంటే అవి థ్రిల్లర్సే కదా, సస్పెన్స్ థ్రిల్లర్స్. ఇవి కూడా, ఇది మిస్టిక్ ఉందా లేదా హర్రర్ థ్రిల్లరా? అంటే ఫస్ట్ నుంచి నేను చెప్తాను, ఇందులో హారర్ ఆస్పెక్ట్ చాలా అసలు మినిమల్ థింగ్ అనమాట. మీరు హారర్ అంటే వచ్చేసి అబ్బో భయపెట్టేస్తాడు ఇప్పుడు నన్ను అంటే సీట్ ఎడ్జ్లో ఉండి అమ్మా అనే ఒక షాక్ అట్లాంటివి ఏమీ ఉండవు. కాకపోతే ఒక పారానార్మల్ టింజ్ ఉంటుంది అంతే. అంటే పారానార్మల్ అంటే ఒక సూపర్ న్యాచురల్ థింగ్, అది డివైనిటీ అవ్వచ్చు లేదా ఈ బ్లాక్ మ్యాజిక్స్ ఇది అవ్వచ్చు, ఏదో ఒకటి. సో అట్లాంటి దాంతో ఒక క్రైమ్ థ్రిల్లర్ అనమాట. అందులో కూడా మళ్ళీ ఇంకొక మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఇట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ ఆల్ జానర్స్. చాలా వరకు ఒక 3-4 మంచి ఒక లవ్ స్టోరీ ఉంది, ఒక మంచి మర్డర్ మిస్టరీ ఉంది, అట్ ద సేమ్ టైం కొంచెం చిన్న పారానార్మల్ టింజ్ కూడా ఉంది. వీటన్నిటికీ తోడు ఒక మంచి స్క్రీన్ ప్లే ఉంది. నాకేంటి అంటే ఈ థ్రిల్లర్స్ రాసుకోవటం చాలా ఒక కిక్ ఇస్తుంది. సో దానికి దీనికి పొలిమేరకి దీనికి కంప్లీట్లీ కథ డిఫరెన్స్. అందులో ఒక రూరల్ స్టోరీ, ఇందులో వచ్చి కొంచెం ఒక అర్బన్ స్టోరీ అంతే. నరేష్ గారు, కంటిన్యూగా సీరియస్ సినిమాలే చేస్తున్నా అనే ఫీలింగ్ లేదా? బ్రేక్ తీసుకుందాం అని రావట్లేదా? మళ్ళీ కథ రాగానే ఒప్పేసుకుంటున్నారా? రఘు గారు 10 సంవత్సరాల ముందు ఏం అడిగారు అయితే, ఎప్పుడు కామెడీ సినిమాలు చేస్తారా, సీరియస్ సినిమాలు చేయరా అని అడిగారు. ఇప్పుడు సీరియస్ సినిమాలు చేస్తే కామెడీ ఎప్పుడు అంటున్నారు.
త్వరలోనేనండి, మొన్న అనౌన్స్ చేసేసాం, ఆల్రెడీ ఓపెనింగ్ కూడా అయిపోయిందండి. నెక్స్ట్ ఇది 12 రైల్వే కాలనీ తర్వాత ఆల్కహాల్ ఉందండి. దాని తర్వాత వచ్చి 2 కామెడీ సినిమాలే, మళ్ళీ మీరు పాత నరేషన్ చూస్తారు, వింటేజ్ నరేషన్. ఇది నా సామిరంగా సినిమా టైంలో కమిట్ అయ్యారా కంటిన్యూషన్? ఇప్పుడు తర్వాత ఈ కథ విన్నారా, అప్పుడే విన్నారా చిట్టూరు గారితో కంటిన్యూషన్ గురించి? లేదండి, అప్పుడు ఆ రోజు చెప్పాను కదండి, సక్సెస్ అయిన మీట్ తర్వాత అన్నపూర్ణ నుంచి కిందకు దిగుతుంటే మెట్ల దగ్గర వచ్చి కార్ పార్కింగ్లో మాట్లాడితే, అప్పుడు అంటే ఆయనతో నాకు కంఫర్ట్ ఉందండి, నా వర్కింగ్ స్టైల్ ఆయనకు నచ్చింది, ఆయన వర్కింగ్ స్టైల్ నాకు నచ్చింది. సో మళ్ళీ ఇంకో సినిమా చేద్దామని చెప్పారండి. అక్కడి నుంచి కథలు వింటున్నామండి. మేము ఆల్మోస్ట్ ఒక 6 నెలలు 7 నెలలు చాలా కథలు అండి. ఆయన 10-15 కథలు వినుంటాను, నేను 15 కథలు వినుంటాను. దాని తర్వాత ఫిల్టర్ చేసి అలా ఒకరోజు అనుకోకుండా అనిల్ గారు ఆయనకు ఒక కథ చెప్పడం అలా జరిగిందండి. ఇది భీమ్స్ని ఎప్పుడో ఆయన టాలెంట్ గుర్తించిన మీరు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈ లోపు ఆయన ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా చాలా చేసేసారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అంటే ఎప్పుడైనా మన టెక్నీషియన్ అంటే మనతో పాటు ఒకళ్ళు వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఇంకో పెద్ద స్థాయిలో ఉన్నంటే డెఫినెట్గా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఇది ఎప్పుడో రావాల్సిందండి. యాక్చువల్లీ పాప మా భీమ్స్కి 10 years బ్యాకే రావాల్సింది. ఐ థింక్ కొంచెం లేట్గా వచ్చింది. బట్ వచ్చినందుకు కూడా చాలా సాలిడ్గా పెద్ద హిట్లతో వచ్చారు. అండ్ ఐ థింక్ ఆయన బిజీ అయిపోయాడు కాబట్టి ఆయన నా సినిమాల ప్రాజెక్టులకు టైం ఇవ్వట్లేదు. నరేష్ చెప్పండి. లాస్ట్ ఇయర్ 2 సోలో హీరోగా 2 సినిమాలు చేసావు. అవునండి. నాగార్జున గారితో సినిమా చేసావు. ఈ సంవత్సరం 11 నెలలు అయింది, ఇంతవరకు సినిమా లేదు. సో ఈ గ్యాప్ అంతా ఈ సినిమా తెచ్చేస్తుంది అనుకుంటున్నాను. డెఫినెట్గా అండి. ఇది అండ్ అంటే బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు అయిపోయినాయండి. మధ్యన స్ట్రైక్ రావటం, వర్షాల కారణం ఈ సినిమా డిలే అవ్వటం కొంచెం అలాగే జరిగినాయండి. ఐ థింక్ నెంబర్ ఆఫ్ సినిమాస్ క్వాంటిటీ పెట్టుకోలేదు. నేను సంవత్సరానికి ఇన్ని సినిమాలు తీయాలని. కరెక్ట్ టైం అండ్ మనకు రిలీజ్ డేట్ కూడా కుదరాలి కదండి. అంటే ఇట్ హ్యాస్ టు బీ లైక్ మనకు కొంచెం మంచి రిలీజ్ డేట్, సోలో విండో దొరికితే కొంత మనకి అంటే వేరే పెద్ద సినిమా కాంపిటీషన్ అయినప్పుడు చేద్దామని ఫస్ట్ నుంచి నేను చిట్టూరు గారు అనుకున్నామండి. సో ఆ డేట్ కోసం మేము వెయిట్ చేస్తున్నామండి, మంచి డేట్ కోసం. అనిల్ గారు, హాయ్ సార్. షో రన్నర్ అంటే ఇది యాక్చువల్గా ఓటీటీస్ వెబ్ సిరీస్ వీటికి విన్నాం షో రన్నర్ అని. ఫస్ట్ టైం ఒక మూవీకి షో రన్నర్ అని వేసుకున్నారు, ఏంటి? అంటే ఏంటి అంటే స్పెషాలిటీ ఏం లేదు సార్. నేను బేసికల్గా ఆమె స్టోరీ టెల్లర్ అంతే. ఒక కథ చెప్పాలనుకుంటాను ఆడియన్కి. అది డైరెక్టర్ కావచ్చు, రైటర్ కావచ్చు. పర్యవేక్షణని కొంచెం ఇంగ్లీష్లో మార్చి షో రన్నర్ పెట్టుకున్నారు స్టైలిష్గా, అంతే. అలా కూడా అనుకోవచ్చు సార్. బట్ నేనేంటంటే ఆ డిఫరెన్సియేషన్ ఏం చూడలేదు. ఒక కథని ఆడియన్కి తీసుకెళ్ళాలి, అది రైటర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, షో రన్నర్ కావచ్చు, అలా అని ఎట్లా అన్నా తీసుకెళ్ళాలనిపించింది కథ, ఒక మంచి కథని, అంతే సార్. కామాక్షి గారు, యా హాయ్, నేమ్ మైసెల్ఫ్ హేమమాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అంటే పొలిమేర చూసిన తర్వాత ఈ టైప్ ఆఫ్ కథలకి కామాక్షి గారు సూటబుల్ అని చెప్పేసి అనిపించింది. అయితే ఇందాక నరేష్ గారు మాట్లాడుతూ ఈవిడ చాలా ఆస్పెక్ట్స్లో ఉన్నారు, అసిస్టెంట్ డైరెక్టర్ అన్నీ చెప్పారు కదా. ఫస్ట్ కథ మీ దగ్గరికి వచ్చినప్పటికే ఐనో అనిల్ గారు మీరు ఫ్రెండ్సే కాబట్టి మీకు ముందే కథ తెలిసి ఉండొచ్చు. అంటే ముందే మిమ్మల్ని హీరోయిన్ అని అనుకున్నారా, లేదంటే ఇంకెవరినన్నా అనుకుని లేదు ఎవరు వర్కౌట్ అవ్వట్లేదు మనకి, లేదు విల్ గో విత్ యూ అని అనుకున్నారా? అంటే ఏం చెప్తారు? చాలా క్వశ్చన్స్ అడిగారు ఒక క్వశ్చన్లో. సో ఫస్ట్లీ కథ నా వరకు రావడం ఏం లేదండి. నాని అండ్ అనిల్ గారు 2020 నుంచి మా ట్రావెల్ ఉంది, ఇది 5 years ఆల్మోస్ట్. సో స్టోరీస్ సార్ ఆల్మోస్ట్ ఈ 5 yearsలో 7 stories రాసుకున్నారు. ఆ 7 storiesలో నేను ఉన్నాను రైటింగ్ అండ్ ఏదైతే సెట్స్ మీదకి వచ్చిందో డైరెక్షన్ టీంలో. సో అనిల్ గారు వాజ్ స్టోరీ ఎప్పుడైతే ఫినిష్ అయిందో అల్లరి నరేష్ గారు ఓకే చేశారు స్క్రిప్ట్. చిట్టూరి గారికి ద ఫస్ట్ నేమ్ హీ ప్రపోజ్డ్ వాజ్ మై నేమ్. అండ్ చిట్టూరి గారు ఆల్రెడీ యాజ్ అ పర్ఫార్మర్గా నా ఫిల్మ్ చూశారు పొలిమేర, మీరందరూ కూడా చూశారు. సో హీ వాజ్ లైక్ వై నాట్. సో అందుకే ఇందాక నేను చెప్పినప్పుడు దిస్ 4 pillars ఆఫ్ ద ఫిల్మ్ వాళ్ళ వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను అని చెప్పింది. సో యా, ఐ థింక్ ఐ ఆన్సర్డ్ ఆల్ యువర్ క్వశ్చన్స్. ఎస్, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. నరేష్ గారు, సార్ ఇందాక మీరు చెప్తున్నప్పుడు చాలా లేయర్స్ నడుస్తూ ఉంటాయి సైమల్టేనియస్గా, కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఉండుంటే అది క్లియర్గా ఉంటుంది అన్నట్టు మాట్లాడారు. అయితే నరేషన్ ఇస్తున్నప్పుడు మీరు ఏమన్నా వింటున్నప్పుడు ఏమన్నా కన్ఫ్యూజ్ అవ్వడం జరిగిందా సార్? అంటే కన్ఫ్యూజన్ ఉండదు అంటున్నాను. అంటే నెంబర్ ఆఫ్ ఇప్పుడు ఎప్పుడు మీరు పొలిమేర చూసుకున్నా కూడా 3 కథలు జరుగుతుంటాయండి. ఏ కథ గురించి చెప్తున్నారు, ఏ కథకి ఎక్కడికి లింక్ అవుతుందో తెలియదండి. అలా ఈ దీంట్లో కూడా 4-5 లేయర్స్ ఆఫ్ డిఫరెంట్ స్టోరీస్ జరుగుతుంటాయండి. ఇది 2 కలుస్తాయేమో
అనుకుంటే అది కలవదు, ఇంకోటి కలుస్తుంటుంది, మళ్ళీ అక్కడి నుంచి ట్విస్ట్లు అండి. సో అలాగే మల్టీ లేయర్ ఒక ట్రీట్మెంట్తో స్క్రీన్ ప్లే రాసుకున్నారండి. చాలా కష్టమైన స్క్రీన్ ప్లే అండి అది. సో ఐ థింక్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు. సార్ ఈ టైప్ ఆఫ్ జోనర్ మీరు ఫస్ట్ టైం ఎలా అనిపించింది సార్ త్రూ అవుట్ సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత, చేసిన తర్వాత వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ దిస్ టైప్ ఆఫ్ జోనర్ అంటే ఏం చెప్తారు? అంటే డెఫినెట్గా అంటే ఎలాంటి సినిమాలు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కువ టైం ఉండకూడదండి. ఫస్ట్ థింగ్ నేను అనిల్ గారు మాట్లాడుకున్నప్పుడు కూడా 2 hours 10 minutes కంటే ఎక్కువ ఉండకూడదు అనుకున్నాం. సో ఆ డెడ్ లైన్ అలా పెట్టుకుంటే ఇవాళ 2 hours 5 minutes ఎంటైర్ సినిమా. అంటే ఎక్కడ మీకు అంటే జనరల్గా ఏంటంటే ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్లో కొంచెం మధ్యన అక్కడ 2-3 చోట్ల ల్యాగ్ వచ్చిన, 1 నిమిషం 2 నిమిషాలు ల్యాగ్ వచ్చినా ల్యాగ్ అంటామండి. సో ఇట్ హ్యాస్ టు బి ఫాస్ట్ అండ్ ఆడియన్స్ ఇది అవుతుంది అనుకున్నప్పుడు అది అవ్వకూడదు. సో ఇట్ హ్యాస్ టు బి ద ఆపోజిట్ వే. సో ఐ థింక్ దాట్ వాజ్ అ మేజర్ ఛాలెంజ్ అండి. అంటే ఆయన నాకు నచ్చింది కూడా ఆయన కథ చెప్పినప్పుడు జనరల్గా నేను కూడా మనం ఏమనుకుంటాం, మనకి ఇన్ని సినిమాలు చేసాం, ఇన్ని సినిమాలు కథలు విన్నాం కాబట్టి ఇది అయ్యి ఉంటుంది అనుకుంటే అది కాకుండా ఇంకోటి ఉంటే ఇది కాదా అంటే చిన్న క్యూరియాసిటీ ఉంటుంది కదండి. నేను అసలు యాక్టర్గా నాకు కథ చెప్తున్నప్పుడు నాకు క్యూరియాసిటీ ఉందండి. డెఫినెట్గా ఇది ట్రాన్స్లేట్ అయిందండి. అండ్ విల్ డెఫినెట్లీ టాక్ అబౌట్ స్క్రీన్ ప్లే అండ్ ఐ థింక్ ఈ సినిమా గురించి హిట్ అన్ని తర్వాత డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుందండి. బట్ బయటకు వచ్చిన తర్వాత అసలు కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే రాయటం అన్నది డెఫినెట్గా చాలా మంది అనిల్ గారి దగ్గర కోర్స్ తీసుకుంటారు. మీరు క్లాసెస్ కూడా స్టార్ట్ చేయొచ్చండి, స్క్రీన్ ప్లే క్లాసెస్. ఆల్ ది వెరీ బెస్ట్. భీమ్స్ గారు కంగ్రాచులేషన్స్. యాక్చువల్లీ మిసాల బిల్ల 50 million దాటిపోయింది. అవునా? నెక్స్ట్ మళ్ళీ దాని నుంచి ఏమన్నా అప్డేట్ ఏమన్నా అన్న? ఐడియా లేదు యాక్చువల్లీ. డే అండ్ నైట్ వర్క్స్లో ఉంటున్నా కదన్నా, అటువైపు నాకు ఐడియా లేదు యాక్చువల్లీ ఎప్పుడు ఏందనేది. ఇప్పుడు ఇందాక పాడారు ఈ సాంగ్స్, అవును, ఎక్సలెంట్గా ఉన్నాయి. మళ్ళీ ఒక ఫోక్ సాంగ్స్ మీరు ఎప్పుడు మించి వచ్చేది, కానీ ఈసారి డిఫరెంట్గా. అంటే ఆడియన్స్ రిసీవ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? 100% నచ్చుద్దని నమ్మకం ఉంటుంది నాకు. ఎందుకంటే బేసిక్గా నేను మెలడీ లవర్నే. సో మనకు కాలక్రమేణా అటువైపు కాకుండా ఇలా నుంచి పేరు వచ్చింది. సో ఇప్పుడు అన్ని వైపుల నుంచి పేరు వస్తుంది. రీచబిలిటీ ఇంకా బాగుంటుంది. సినిమా రిలీజ్ అయ్యాక దీని స్థాయి తీవ్రత ఇంకా గట్టిగా ఉంటుందండి. బికాస్ కథలో నుంచి వస్తుంది పాట, ఏదో సపరేట్గా రాదు. ఇప్పుడు వయ్యారి బ్లాక్బెర్రీ అంటే ఒక చిన్న కమర్షియల్ లేయర్ ఉంటుంది. బట్ ఈ పాట అలా కాదు, సినిమాలో నుంచి, కథలో నుంచి, పాత్రలో నుంచి పుడుతుందన్నమాట. సో అందుకే మనకు ఇప్పుడు వినేటప్పుడు బాగుంది పాట, భలే ఉంది పాట, అరే అనిపిస్తుంది. దాని తర్వాత ఇది చాలా బాగుంది పాట, ఇంకా వినాలని అనే ఫీలింగ్ వస్తుంది. బికాజ్ ఇప్పుడు వింటున్న వాళ్ళల్లో ఎవరైతే ఇప్పుడు 10 మంది విన్నారో అందులో 9 మంది ఇది మళ్ళీ వినేంత గొప్పగా, హాయిగా, శ్రావ్యంగా ఉందని చెప్తున్న వాళ్ళు ఉన్నారు తప్ప ఎవరు ఇది బాగాలేదని వచ్చిన కామెంట్ కానీ ఎక్కడ చిన్న విమర్శ కానీ లేదు. సో నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు మీరు పాడుతుంటే మాకు చాలా చాలా బాగా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ అన్న. ఒకసారి మళ్ళీ మీరు పాడుతుంటే నరేష్ గారు, హీరోయిన్ గారు జస్ట్ ఒక చిన్న స్మాల్ స్టెప్ వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. తప్పకుండా, నేనైతే రెడీ. నాది చిన్న Q&A చేద్దాం సార్. డెఫినెట్ Q&A అయిపోయిన తర్వాత Q&A అయిపోయి నేను పాడతాను, సార్ వాళ్ళు డాన్స్ చేస్తారు. మంచి ఐడియా. థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ మీకు థ్యాంక్స్. నరేష్ గారు, థ్యాంక్ యూ. చెప్పండి. కామెడీ సినిమాలు చాలా చేశారు, సీరియస్ సినిమాలు చేశారు, కానీ ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కదా, దీంట్లో పర్ఫార్మెన్స్ డిఫరెంట్గా ఉంటుంది. అవన్నీ చేయడం వేరు, ఇందులో ఇంటెన్స్ ఉండాలి పర్ఫార్మెన్స్. జనరల్గా ఇటువంటి పర్ఫార్మెన్స్ మే ఎక్కువ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే దీన్ని ఎట్లా మీరు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎట్లా చేశారు ఏంటి? అంటే అవన్నీ చేయడం ఒక ఎత్తు, ఇలాంటి సినిమా చేయడం ఒక ఎత్తు. అలా కాదండి, అంటే ఏదైనా కథను నమ్ముకునే కదండి. అంటే మనకు ఒక నాకు మేము యాక్చువల్లీ ఏం చేసామంటే ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందండి ఒక 3 days వర్క్ షాప్ పెట్టుకున్నాం. క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎక్కడ అంటే ఇప్పుడు వరంగల్లో జరుగుతుందండి ఇది కథ. సో అక్కడ ఎలా ఉంటుంది ఒక అల్లరి చిల్లరిగా, అంటే మనం చిచోర్ అంటాం చూసారంటే అలాంటి క్యారెక్టర్. బట్ అట్ ద సేమ్ టైం వాట్ ఇఫ్ అతను ఒక సీరియస్గా ఏదైనా ఒకటి తీసుకుంటే ఎలా ఉంటుంది. ఒక చిన్న ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుందండి, చిన్న మళ్ళీ తెలియకుండా ఫ్రెండ్స్ తోటినప్పుడు ఫన్ ఉంటుంది, అమ్మాయి తోటినప్పుడు ఫ్లర్టింగ్ అండ్ లవ్ యాంగిల్ ఉంటుంది. సో చిన్న షేడ్స్ ఉన్న థింగ్ అండి. బట్ కొంత ఇంటెన్స్ అయితే మాత్రం ఉంటుందండి. అంటే కొన్ని హోల్డ్ చేయాలండి డెఫినెట్గా. అంటే మనం కొన్ని చెప్పకూడదు, కానీ ఐస్లో ఆడియన్స్కి అర్థమయ్యేలా చేయాలి. అది ఈయన చెప్పేవారండి. ఆయన ఇంకోటి ఏంటంటే ఈయన డబుల్ ఎక్స్పర్ట్ అండి. అంటే డబుల్ లుక్ ఇమ్మంటారు ప్రతిదానికి. ఈ సినిమాలో చాలా సార్లు చేసాం అది. అండ్ అంటే ఎవ్రీథింగ్ అండి, ఆయన ఇన్పుట్స్ బాగా ఇచ్చారండి ప్రతిదీ. సో వాట్ ఎవర్ అంటే మాకేంటంటే ఒక జనరల్గా ఒక డైరెక్టర్ ఉంటారు, ఇక్కడ 2 డైరెక్టర్లు, థర్డ్ ఎంపైర్ కూడా ఉన్నాడు కాబట్టి ఆయన ఓకే అంటే ఈయన ఓకే అండ్, ఈయన ఓకే అంటే ఆయన ఓకే అండ్. సో ఎవ్రీవన్ అంటే బాగా కేర్ తీసుకునండి ఎలా చేయాలి అందరూ ప్రతిదీ కొరియోగ్రాఫ్ చేసుకున్నామండి. అంటే మా క్యారెక్టర్ డిజైన్ కూడా ఎలా ఉండాలి, కామాక్షిది ఎలా ఉండాలి, జీవన్ గారిది ఎలా ఉండాలని ప్రతి క్యారెక్టర్కి డిజైన్ చేసుకుని వాళ్ళ బిహేవియర్లు ఏంటి, వాళ్ళ ప్యాటర్న్స్ ఏంటి, వాళ్ళ
అంటే వాళ్ళు లుక్ అంటే వాళ్ళు చూసే కోణం ఏంటి క్యారెక్టర్స్ గురించి కూడా చాలా డీటెయిల్గా అంటే ఆయన బాగా చెప్పారండి. సో మనకి ఎప్పుడైతే డైరెక్టర్ అన్ని ఇచ్చేసాడంటే ఆ ఫీడ్బ్యాక్స్ తీసుకుని మన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అంటే దాన్ని కొంచెం ఆంప్లిఫై చేయడం అండి అంతే. కామాక్షి గారు, మీరేంటి హర్రర్ థ్రిల్లర్లో తప్పితే మామూలు సినిమాలు ఏం చేయరా? నేను కూడా వెయిటింగ్ సార్, నేను కూడా వెయిటింగ్. అదే వాళ్ళు బాగా కౌంట్ చేస్తున్నారు. అంటే ఇవి ఎందుకు ఇందులోనే ఎక్కువ? సార్ అలా ఏం లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐమ్ టేకింగ్ వన్ స్టెప్ ఎట్ ఏ టైం అంతే. ఇప్పుడు మీరు పొలిమేరలో చూస్తే ఒక అర్బన్ ఒక రూరల్ క్యారెక్టర్ చేశాను. విలేజ్లో ఉండే ఒక చదువు రాని ఒక అమ్మాయి, ఒక ఫ్యామిలీ ఉమెన్ ఎలా ఉంటుందో అలా చేశాను. సో దానికన్నా భిన్నంగా ఉండాలి అనేది చూస్తాను, కానీ ఏ జానరా అనేది నేను ఏ రోజు చూడలేదు. మీరు చెప్పినట్టే మనకు కొంచెం కంపార్ట్మెంటలైజ్ చేయడం ఎక్కువ ఇండస్ట్రీలో. ఒక జానరాతో ఇంట్రడ్యూస్ అయ్యి హిట్ కొడితే మళ్ళీ అవే వస్తాయి. నాకు స్టోరీ బాగా అనిపించింది అండ్ ఐ వాజ్ దేర్ ఇన్ ద టీమ్. సో వెన్ ఐ గాట్ ది ఆపర్చునిటీ, ఇది ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే స్క్రిప్ట్ అని నాకు తెలిసినప్పుడు నేను నో చెప్పలేను. సో అందుకు నేను ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఓకే, బీమ్స్ గారు, ఇప్పుడు అంటే కమర్షియల్ సినిమాలకి సంగీతం ఇవ్వడం వేరు, దీనికి కూడా మనం పాత తెలుగు సస్పెన్స్ సినిమాలు చూస్తే మ్యూజిక్ లౌడ్గా ఉంటుంది. ఈ మధ్య ఒక మలయాళం సినిమా చూసా, సైలెన్స్తో కూడా భయపెట్టచ్చు. అంటే చిన్న మ్యూజిక్ చిన్నగా ఇస్తూ మ్యూజిక్తో భయపెట్టచ్చు. అంటే మీ మ్యూజిక్ దీనికి అంటే ఎలా ఉండబోతుంది? మీరు దానికంటే ప్రత్యేక శ్రద్ధ ఏం తీసుకున్నారు? ఇది ఫస్ట్ టైం కదా మీరు ఈ జానర్ చేయడం. అంటే నాకు నేచర్ గ్రేస్ ఏంటంటే అండి, ఒక ధమాకా కావచ్చు, దాని తర్వాత బలగం కావచ్చు, ఒక మ్యాడ్ కావచ్చు, ఒక యూత్ఫుల్ సినిమా కావచ్చు, ఒక గ్రామీణ నేపథ్యం కావచ్చు, ఒక కమర్షియల్ సినిమా కావచ్చు, అంటే ఒక రజాకార్ లాంటి సినిమా కావచ్చు. సో మ్యాక్సిమం బై నేచర్ గ్రేస్ 1 by 1 అన్ని జానర్స్, అంటే డిఫరెంట్ జానర్స్ ఉన్న ఫిలిమ్స్ వచ్చాయి. సో ఈ క్రమంలోనే నాకు ఇది వచ్చింది. నేను ఈ మధ్యన ఎక్సైట్ అయిన దాంట్లో ఇదొక సబ్జెక్ట్. అట్ ద సేమ్ టైం డెకాయిట్ ఒకటి, అంటే కంప్లీట్ నాకు సంబంధం లేకుండా ఇలాంటివి చేస్తాడా, ఇది ఎలా కుదిరింది అని కొంత ఆశ్చర్యపోయేటటువంటి కొన్ని విషయాలు ఉంటాయి కదా, అందులో ఇది ఒక విషయం. సో ఇది వచ్చినప్పుడు ఏంటంటే నేను చేయగలను నాకు తెలుసు. సో నేను కలవాలన్నా, అది నాకు కలవాలన్నా ఒక రాసి ఉండాలి కదా. సో అలాగా కొన్ని సంవత్సరాల తర్వాత ఇది మన దగ్గరకు వచ్చినప్పుడు ఇంకొన్ని సంవత్సరాలు గుర్తుండిపోయేలా దీనికి మనం పనిచేద్దాం. సో ఇక్కడ ఏంటంటే మనం చెప్పే మాటలు వేరు, మన యొక్క పని వేరు. సో చేయబోయే శబ్దం ఎలా ఉండబోతుంది, అది ఎలా గుర్తుండబోతుంది, రేపటి రోజున మనం అవతల వాళ్ళని ఎలా ఆకర్షించగలం. సో రేపు నేను ఇంకా కొన్నాళ్ళు ఇక్కడ వర్క్ చేయాలంటే, ఇలాంటి సినిమాలు ఇంకా కొన్ని మన దగ్గర రావాలంటే ఇంకేం చేయొచ్చు. సో ప్రతిదీ ఒక అనలైజింగ్ ఉంటుంది. ఊరికే మన మాట వరుసకో, లేదంటే ఒక చిన్న మ్యూజిక్ వేసుకోనో, లేదంటే సినిమాని దాటిచ్చేద్దాం అనే అలాంటి ఒక ఆలోచనతో కాకుండా ఒక ప్రాపర్ సంఘర్షణ ఉంటుంది లోపల. సో దాని నుంచి దీన్ని ముందుకెళ్ళి నడిపిద్దాం. ఒక పొలిమేర లాంటి సినిమా, పొలిమేర 2 లాంటి సినిమా తీసిన డైరెక్టర్కి నాకు ఎలా సింక్ అవుద్దని చాలామంది ఆశ్చర్యపోతున్నప్పుడు, ఆ ఆశ్చర్యాన్ని నిజం చేయాలనే ఒక ఉద్దేశం ఉంటుంది కదా, ఆ నమ్మకాన్ని నిజం చేయాలని ఉంటుంది కదా. సో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించినప్పుడు బాగా చేయాలి, కొత్తగా చేయాలి. ఇప్పుడు ఎక్కడి నుంచో ఎవరెవరో పేర్లు వింటున్నాం, ఆ భాషలో నుంచి ఈ భాషలో నుంచి, ఈ భాషలో నుంచి ఆ భాషలో నుంచి. సో మన పేరు ఇందాక అన్నట్టు వేరే భాషల సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన భాషలో ఉన్న వాళ్ళ గురించి వేరే వాళ్ళు ఎందుకు మాట్లాడకూడదు? సో అది నాకు కూడా ఉంటుంది. మీకు ఒక చిన్న విషయం చెప్తా, పెద్ద సమాధానం అయిపోయిందేమో నాకు తెలిసి. ఎక్కడో పుట్టిన అరిస్టాటిల్ మన పుస్తకంలో పాఠమైనప్పుడు, మన దేశంలో పుట్టిన భీమ్ సిసిరోలియనో, అనిల్ గారో, నరేష్ గారో ఇంకోరి దేశంలో పాఠం ఎందుకు కాకూడదు? సో నా మాట పెద్దగా ఉండొచ్చు, జవాబు పెద్దగా ఉండొచ్చు, రేపు సౌండ్ నేను అంత చేస్తాను లేదా నాకు గ్యారంటీ కూడా, నా వైపు నాకు నమ్మకం ఉన్న జనం అంత తీర్పునివ్వకపోవచ్చు. బట్ నేను మాటకు కట్టుబడి ఉంటా. బికాస్ ప్రయత్నం చేయకపోతే ఓడిపోయినట్టు. నేను ప్రయత్నం చేసి ఓడిపోయినా దానికి సమాధానాన్ని కట్టుబడి ఉన్నట్టే. సో నేను అనుకుంటున్న ఈ సినిమాకి ఇప్పటిదాకా భీమ్స్ మ్యూజిక్ అందించిన సినిమాలకి ఇది వేరియేషన్ ఉంటుందని నమ్ముతున్నా. బికాజ్ ఈ సినిమా నా దగ్గర ముందు వచ్చేటప్పుడు నన్ను సజెస్ట్ చేసింది అల్లరి సారే. దాని తర్వాత చిట్టూరు సార్ నాకు ఫోన్ చేసి, అనిల్ సార్ నాకు కలిపినప్పుడు నేను చెప్పాను, సో డెఫినెట్లీ ఇది నేను చేస్తున్న ఈ సినిమా నేను చేస్తాను. సో ఇందాక వాళ్ళు అన్నట్టు అది నిజం అవ్వాలని మనం కోరుకుందాం. అది నిజం అయ్యేలాగా మీరు తీర్పునివ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఓకే, అనిల్ గారు సూపర్ చెప్పారు భయ్య, అసలు అదిరిపోయింది. అనిల్ గారు హాయ్ సార్. అంటే ఇది సస్పెన్స్ కదా, మరి యూనిట్లోని మీ టెక్నీషియన్స్కి, యాక్టర్స్కి అందరికీ తెలుసు కదా ఎవరు చేశారు ఆ మర్డరు అన్నది, మర్డర్ మిస్టరీ.
మరి ఎట్లా రాబట్టగలిగారు వాళ్ళ దగ్గర ఉండి పర్ఫార్మెన్స్? చాలా మందికి తెలుసు అనుకుంటాగా, అంటే తెలియకుండా తీసారా? లేదండి, అంటే వాళ్ళందరికీ కథ తెలుసు, బట్ బేసికల్గా వాళ్ళు పర్ఫార్మర్స్. సార్ సినిమాలో చనిపోయే క్యారెక్టర్ చేస్తాం సార్, అంతా నిజంగా చనిపోం కదా సార్, యాక్ట్ చేస్తాం సార్. వీఆర్ కాల్డ్ యాక్టర్స్ ఫర్ దాట్ రీజన్. అదే అంటున్నాను, మీకు తెలిసి యాక్ట్ చేయడం వేరు కదా. మీకు మర్డర్ ఎలాగంటే మిస్టరీ తెలుసు మీకు సార్. అందరికీ కథ చెప్తారు కదా సార్. నేను అసలు యాక్టర్గా నేను చేస్తున్నప్పుడు నాకు సినిమా మొత్తం కథ చెప్తారు. అమ్మాయికి తెలుసు, ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు కాబట్టి ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ అండి. దీన్ని మేము బయటకు రానివ్వకుండా అంటే మా లోపల మేము పెట్టుకుని దాచుకున్నాం జాగ్రత్తగా, అంతే. కాదు, వాళ్ళందరూ అద్భుతమైన నటులండి, అందుకే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు రైట్ నౌ. అందుకే అందరికీ కథ తెలుసు. కథ తెలిసినా ఆ రోజు చేసే సన్నివేశం ఏంటి అది ఒకసారి మళ్ళీ నరేట్ చేసి దానికి అనుగుణంగా వాళ్ళందరూ. జీవన్ గారి గురించి చెప్పండి. ఆయన ఇందాక నుండి పాపం చాలా, జీవన్ గారిని అందరూ చాలా కొత్తగా చూడబోతున్నారు. అండ్ ఇందాక ట్రైలర్లో మేము రివీల్ చేసేసాం చాలా వరకు. సో ఆయన ఒక పైవటల్ రోల్ చేశారు. డైలాగ్స్ కూడా చాలా బాగా చెప్పారనమాట. మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు ఆయన్ని చూసి. జీవన్ గారు అందరూ చెప్తుంటేనే ఎలా ఉంది రెస్పాన్స్ అన్నది మేము చూస్తున్నాము. ఇప్పుడు దాకా మీరు చెప్పిన నాగుల పంచమి ఇయ్యాలన్న డైలాగ్కే ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఇందులో త్రూ అవుట్ ఇందాక మీరు రివీల్ చేస్తారు విలన్గా ఉన్నాను, విలన్గా చేశాను అని చెప్పి. మేడం నేను అన్నదే మీరు పట్టించుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అందుకే అండి మీరు చెప్పిందే అడుగుతున్నాం. సో అలా యాక్ట్ చేయడం ఎలా అనిపించింది ఈ సినిమాలో? కొత్తగా అనిపించింది? యాక్ట్ చేయడం ప్రతి యాక్టర్కి బాగానే ఉంటుంది. అయితే నరేష్ గారు ఇందాక అన్నారు నేను విలన్నా, కామాక్షి గారు విలన్నా, నరేష్ గారు విలన్నా, డైరెక్టర్ కూడా యాక్ట్ చేసి ఈయన విలన్నా అనేది క్లారిటీ సర్లే. సో ఇది సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. బట్ నేనైతే 100% ప్రామిస్ చేయగలుగుతాను, నాకు ఇచ్చిన క్యారెక్టర్ నా డైరెక్టర్ గారు, నా టీం అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. సో 100% అందరికీ నచ్చే విధంగా యాక్ట్ చేశానని అనుకుంటున్నాను నేను. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఈ మూవీలో హర్ష గారు, గెటప్ సీన్ గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇవాళ రాలేకపోయారు కానీ వాళ్ళు కూడా అద్భుతంగా చేశారండి. మీరు ఇందాక ట్రైలర్లో చూసుంటారు. అందరూ ఒక అంటే గుడ్ పర్ఫార్మర్స్ అంతే. నరేష్ గారు, ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ, ఇప్పుడు మీరు ఇద్దరు డైరెక్టర్లు అన్నారు. సార్ గురించి తెలుసు, సినిమా ఆల్రెడీ చూసాం కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ టైం డైరెక్టర్, తనలో మీకు నచ్చిన క్వాలిటీ యాజ్ ఎ డైరెక్టర్ అండ్ హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్? క్వాలిటీ అంటే బాగా అంటే నాకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటంటే నానిలో ఉండి ఈజ్ అన్ ఎడిటర్ ఆల్సో. సో మనకి ఎక్కడి వరకు కావాలి ఆ షార్ట్ అన్ని చాలండి, నాకు ఇంతవరకు లెంత్ చాలు. సో అది కరెక్ట్గా ఉంటే సరే ఈ యాంగిల్లో తీద్దాం అది కాదండి. హీజ్ ఆల్రెడీ ఫిక్స్డ్, నాకు ఇదే కావాలి, ఇంతవరకే కావాలని. సో ఒక ఎడిటర్గా ఉన్నప్పుడు షార్ప్గా ఉంటుందండి. అటు కటింగ్ కానివ్వండి, అక్కడ మేము తీసినప్పుడు జనరల్గా షూటింగ్లోనే చాలా రేజర్ ఎడ్జ్లో పెట్టి కట్ చేస్తుంటాడండి. అండ్ అదే కాకుండా ఈజ్ అ డిజైనర్ ఆల్సో. ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ అతనే చేశాడు, ఈ సినిమా పోస్టర్ డిజైన్లు కూడా అతనే చేశాడు. ఈజ్ మల్టీ టాలెంటెడ్ అండి. సో సడన్గా తీసుకొచ్చి అతను కాశ్మీర్లో కూర్చుంటే అన్న ఇంకో టైం పడుతుందన్న, ఈ లోపల మన ప్రమోషనల్ వీడియో చేసుకుందాం అంటాడు. ఎక్కడ 5 నిమిషాలు ఖాళీ కూర్చునేవాడు అండి. సో హీ నోస్ అండి, అంటే గివెన్ ద స్పేస్ హౌ టు యూటిలైజ్ ద యాక్టర్స్, హౌ టు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అతను కావాల్సినంత వరకు ఆ లెంత్ అన్నది ఎడిటింగ్ పెట్టుకునే అంటే చాలా మందికి ఉంటుంది కానీ ఎడిటింగ్ సెన్స్ ఉన్న డైరెక్టర్స్ అయితేనంటే చాలా మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే వీ నో వేర్ ఎగ్జాక్ట్లీ కట్ అవుతుంది, దీని తర్వాత ఎక్కడి నుంచి ఇంకో చోట ఎక్కడ ఓపెన్ అవుతుందని. సో మనకు ఆ క్లియర్గా చెప్పినప్పుడు అండి, సో దెల్ బి నో కన్ఫ్యూజన్స్ అండి. అండ్ ఆల్సో వెరీ గుడ్ అబ్జర్వర్ అండి. తనకి ఏంటంటే కంటిన్యూటీస్ బాగా చూసుకుంటాడు. జనరల్గా మనం వాటర్ బాటిల్ తీసుకున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో ఉండొచ్చు, రైట్ హ్యాండ్లో ఉండొచ్చు. ఎందుకంటే బీన్ అన్ ఎడిటర్ కాబట్టి అన్ని కరెక్ట్గా ఏమండి, ఇందాక మీరు రైట్ హ్యాండ్లో ఉంది, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్కి వచ్చింది. సో ఆల్ దీస్ థింగ్స్ వెరీ మైన్యూట్ డీటెయిల్స్ కానివ్వండి, బట్ హీ హాస్ అ వెరీ షార్ప్ ఐ ఫర్ దాట్. The trailer looks great as an edit. Thank you. I think that appude anukunnam memu as an editor it is showing obviously from your previous films definitely, కానీ ఈ ట్రైలర్ కూడా చాలా బాగా కట్ చేశారు, చాలా ఫీలింగ్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. కామాక్షి గారు, జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ సంథింగ్, సిన్స్ యు ఆర్ ఎ రైటర్, మీ రోల్ కూడా మీరు కొంచెం రాసే ఉంటారు కదా. సో ఐ వాజ్ జస్ట్ వండరింగ్ బికాస్ ఐ కెన్ సీ 3 different faces of Naresh Garu, which shows that he is going to show multiple emotions. And but what about you? What is your character going to be like? So I'm just a part of the writing team andi sir to paatu, but that was just an expression. But నేను ఎప్పుడు ఆ లిబర్టీ తీసుకొని when I'm acting in the film, I see the film as a film.
ఓ నేనున్నాను కాబట్టి దీనికి ఇంకొంచెం యాడ్ చేద్దాము అనేది ఏం లేదు. మేబీ వెన్ ఐ రైట్ మై ఓన్ స్క్రిప్ట్, వెన్ ఐఎమ్ డైరెక్టింగ్ సంథింగ్, ఇట్ మైట్ హ్యాపెన్, బట్ వీ వర్ స్టికింగ్ ట్రూ టు ది స్టోరీ. No, that was just an expression. You can all. I was asking you about your role in the film. Okay. How was it going to be, and what is it going to add to the story? సో ఇట్ ఈస్ డెఫినెట్లీ, అంటే ఖచ్చితంగా చెప్పగలిగే విషయం ఏంటంటే ఇట్స్ నాట్ అ పాసింగ్ క్లౌడ్, ఇట్స్ అ పివిటల్ రోల్ ఇన్ ద ఎంటైర్ ఫిల్మ్. సో డైరెక్టర్ గారు, రైటర్ గారు చెప్పినట్టు, సో ఇట్స్ అ క్యూట్ లవ్ స్టోరీ బిట్వీన్ కార్తిక్ అండ్ ఆరాధన. వాళ్ళ లైఫ్లో జరిగే ఈవెంట్స్, సిచ్యువేషన్స్ వల్ల పరిస్థితులు ఎలా మారాయి అన్న దాని నుంచి థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్గా వెళ్తుంది ఆ స్టోరీ, అండ్ ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆడియన్స్కి. Wonderful. Just one question for Beams, Andy. You are a great singer. You are a writer. Kani, you worked wonderfully with a young writer, and మీరు song కూడా you have given it to another music director. So that, tell us about that. I mean, Hesham is also a very renowned, and I think he's one of the example where ఒక అదర్ ప్లేస్ నుంచి వచ్చి మన దగ్గర సెటిల్ అయిన, ఇందాక మీరు మాట్లాడుతున్న కాంటెక్స్లో కూడా. సో టెల్ us అబౌట్ మీరు తనతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్, తనకెందుకు ఇచ్చారు సాంగ్? అంటే ఏం లేదండి, నాకు ఒక పాటను ఎక్స్ప్లోర్ చేయాలంటే ఒక కొత్త వాయిస్ మాత్రమే కాదు, అది ప్రజలకు నచ్చేలాగా ఉండాలనుకుంటాను. ఇప్పుడు ఒక దర్శన కావచ్చు, లేదంటే నా రోజా నువ్వే కావచ్చు, వింటున్నప్పుడు నేను చిన్నప్పుడు విన్న దిల్సే పాటలు కావచ్చు, అవన్నీ వినిపించిన నాకు మళ్ళీ ఒక రెహమాన్ గారి వాయిస్లా వినిపించింది. సో నాకు ఇష్టమైన పాటల్లో చాలా వాయిస్లు ఉన్నాయి. సో అలాంటి వాయిస్ మళ్ళీ చాలాళ్ళ తర్వాత నాకు తారసపడ్డది. నేను వెతుక్కుంటున్న ఒక వ్యక్తి తెలియకుండా ఒక ఊళ్ళో మనం కలిస్తే గబాన్లా సంతోషపడ్డట్టు నేను వెతుక్కుంటున్న వాయిస్ నాకు దొరికింది. సో మొదటి ప్రయోగం చేద్దామని చెప్పేసి నేను అడగగానే, విచిత్రం ఏంటంటే నేనంటే తనకు చాలా ఇష్టం. ఎందుకు బాస్ నేను అడగగానే ఒప్పుకున్నా అంటే, నిన్ను చూస్తే ఎట్నో ఉంటుంది, గుండె గట్టిగా కొట్టేసుకుంటుంది, నాకు చాలా ఇష్టం, ఎలా చేస్తావు నువ్వు ఈ పాటలను అడిగారు. ఎలా అంటే ప్రజల నుంచి తీసుకొని తిరిగి ప్రజలకి ఇస్తాను బాస్ అన్నాను. అది ఎక్కడి మ్యూజిక్ అని అడిగారు పాప. అంటే అలాంటి ఒక సరదా కన్వర్జేషన్ అనమాట. సో బాగా నచ్చి దాని తర్వాత ఇది పాడారు, దీనికి మంటే ముందు మా జాతరలో పాడారు. ఎప్పుడు అడిగినా నేను పాట పాడతాను, మీకు అంత బాగున్నాయి, మీకు కంపోజిషన్ అంత నచ్చింది. అండ్ మీరు అడిగారు కాబట్టి అని కాదు, కానీ చెప్దాం అనుకున్నాను, టైం ఉందని ఆగాను యాక్చువల్లీ. బట్ హేషమ్ సార్, లవ్ యూ సో మచ్. మీరు లేకుండా ఈ పాటకి ఈ స్థాయి వచ్చేది కాదు. దేవ్ రాయకుండా మీరు పాడకుండా, జస్ట్ నేను కంపోజ్ చేశాను అంతే. బట్ దాన్ని మీరు తీసుకెళ్ళి ప్రజల్లో కన్ను దిలి కలను దిలి కాసేపైనా ఉంటానా, నేను పాడితే నాకే నచ్చట్లేదు, బట్ ఆయన పాడితే మీ జనానికి నచ్చింది, నాకు నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్ యూ అమ్మ. భీమ్స్ గారు, సార్ భీమ్స్ అని ఇక్కడే అన్నయ్య మ్యూజిక్తో బాగా బిజీ అయిపోయారు. మీరు ఇచ్చిన ప్రతి మ్యూజిక్ కూడా హిట్ అవుతుంది. సో అందరు కూడా మిమ్మల్ని కోరుకుంటున్నారు కదా, మిగతా వాళ్ళందరూ కూడా కొద్దిగా షాక్ అయిపోతున్న పరిస్థితి అవుతుంది మ్యూజిక్ డైరెక్టర్ కొంతమంది. ఓకే, సో ఈ బిజీ షెడ్యూల్ని ఎలా యూజ్ చేసుకుంటున్నారు? అంటే 25 ఏళ్ళుగా మనం ఎందుకు ఎదురు చూసాం, దేనికోసం ఎదురు చూసాం, ఎలా ముందుకు వెళ్ళాలని మనం ఎన్నో ప్రయత్నాలు చేసాం కదా. సో చాన్నాళ్ళ తర్వాత పని వచ్చింది, చాలామందికి పని దొరుకుతుంది, చాలామందికి ఫుడ్ దొరుకుతుంది, చాలామంది కుటుంబాలు బతుకుతున్నాయి, చాలామంది అవసరాలు తీరుతున్నాయి. ఆ అవసరాలని నా ద్వారా కాకుండా నా ద్వారా ఇస్తున్న ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్కి మీ థ్యాంక్స్ చెప్పాలి, నేను థ్యాంక్స్ చెప్పాలి. జస్ట్ నేను ఒక వర్కర్గానే ఉన్నాను అంతే, లైక్ లేబర్, లైక్ అలా అంతే ఉన్నాను తప్ప మ్యూజిక్ డైరెక్టర్ కూడా కాదు నేను. జస్ట్ నేను ఒక పనోడిని, నేను పని వీడు బాగా చేస్తాడని వాళ్ళు నమ్మారు, నేను పని చేస్తున్నా అంతే. ఈరోజు కూడా మీరు నమ్మరు, నేను స్టూడియో గేట్ దాటిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ క్యారెక్టర్ వదిలేస్తాను, ఒక సైకిల్ మీదనో ఒక మామూలు బండి మీదనో వెళ్తాను. ఎందుకంటే నాకు తెలిసింది వాళ్ళతో కలిసి ఉండడం, నాకు తెలిసింది వాళ్ళకు తెలిసింది చేయడం, నాకు తెలిసింది వాళ్ళకి ఏది ఇష్టమో దాన్ని మనం తీసుకెళ్ళి సినిమా రూపంలో తీసుకెళ్ళి ఇవ్వడం అంతే. ఎవరికి కడుపు మండేటంత పని నేనేం చేయలేదు, కడుపు నింపేంత పని నాకు ఇచ్చినందుకు హీరో గారికి, నిర్మాతలకి, దర్శకులకి, ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పాలి. పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా ఈవెంట్స్ చేస్తున్నారు, పెద్ద మంచి సక్సెస్ఫుల్గా చేసిన, మొన్న ఏఆర్ రెహమాన్ గారు కూడా చేశారు. సో ఇలాంటిది మీద ఏమైనా ప్లానింగ్ ఏమైనా ఉందా? యా, డెఫినెట్లీ ప్లానింగ్ ఉంది. చాలామంది అడిగారు, చాలామంది అడుగుతున్నారు. బట్ నా ప్లానింగ్స్ వేరున్నాయి, నా ఆలోచనలు వేరున్నాయి.
నా స్వభావానికి తగ్గట్టుగా ఎవరైనా వస్తే చేయడానికి నేను రెడీ ఉన్నాను. బట్ షో అంటే ఇదేదో కమర్షియల్గానో 10 రూపాయలు సంపాదించేసుకుందాం అనే ఉద్దేశంతో నేను చేయాలనుకోవట్లేదు. నా ఉద్దేశాన్ని నేను షో చేసినప్పుడు తప్పకుండా చెప్తాను, అది మీ అందరి ముందు ఉంచుతాను ఆ రోజు. నరేష్ గారు, మీరు ఇటు సోలోగా చేస్తున్నారు, మల్టీ స్టార్ అది చేస్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ ఏమైనా మల్టీ స్టార్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అండి? డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ వస్తే డెఫినెట్గా చేస్తానండి. సార్ డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా వస్తే నేను ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ అండి. నేను ఎప్పుడో చెప్పాను, నేను శంభో శివశంభో నుంచి చేస్తూనే ఉన్నానండి. మొన్న నాగార్జున గారితో కూడా చేశాను. సో మంచి క్యారెక్టర్స్ పడాలంటే డెఫినెట్గా అంత నాకు ఇంపార్టెన్స్ ఉంది. సినిమాకి నాకు అంటే సినిమాకి నేను ఎంత హెల్ప్ అవుతున్నాను తెలియదు, బట్ నాకు సినిమా కూడా హెల్ప్ అవ్వాలండి. సో అలాంటి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటే డెఫినెట్లీ డూ ఇట్. నాట్ ఓన్లీ తెలుగు అంటే ఏ లాంగ్వేజెస్ అయినా చేస్తాను. లాస్ట్ క్వశ్చన్ ఐ నో యువర్ జర్నీ ఫ్రమ్, అంటే మీరు డిజైన్ చేసినప్పటి నుంచి, రేటింగ్ చేసినప్పటి నుంచి నాకు తెలుసు పర్సనల్లీ. సో ఇది మీ ఫస్ట్ ఫిలిం. సో ఫస్ట్ ఫిలింకి మీరు అనిల్ గారి కథనే ఎందుకు చూస్ చేసుకున్నారు? అండ్ మీకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిన నరేష్ గారి గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఫస్ట్ కథ బయట నుంచి ఎందుకు అంటే, బయట నుంచి అంటే ఏం లేదు, అంతా మేమంతా ఒకటే. సో నాకు కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది, నా తీసుకున్నాను ఫస్ట్ కథ. అండ్ దట్టు మాకిద్దరికి ఇష్టమైన కథ ఈ కథ. అనిల్ అన్నకి నాకు చాలా ఇష్టంగా రాసుకున్న కథ. అప్పుడప్పుడు అడిగేవాడిని, అన్న నాకు ఈ కథ కావాలన్న ఇస్తారా అని కూడా అడిగేవాడిని. అలా సో నాకు ఇష్టమైన కథ, అది చేయడానికి రెడీగా ఉన్నాను కాబట్టి. యాక్చువల్లీ ఈ కథ వచ్చేసి ట్రూ ఇన్సిడెంట్ అండి, నిజంగానే జరిగిన కథని మేము తీసుకుని చేసాము. సో అందుకని ఇంత బాగా వచ్చింది, వాడికి కూడా బాగా నచ్చింది. మీకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిన నరేష్ గారి గురించి ఏం చెప్తాల్చుకున్నారు? నరేష్ అన్నతో ఇంక చెప్పడానికి ఒకటి రెండు అని లేవండి. అసలు ఈ జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా మేము దగ్గర అయ్యాం. యాజ్ ఏ సొంత బ్రదర్ లాగా నాకు. సో సొంత బ్రదర్ లాగా అయిపోయారు. ఏదన్నా ఉన్నా సరే ఇలా అని మంచి సజెషన్స్ ఇవ్వడం, ఇలాంటివి ఉంటే బాగుంటుంది, ఇలాంటివి చేయనాని అని మంచి మంచి సజెషన్స్ ఇవ్వడం. అంటే చాలా అంటే హీరో డైరెక్టర్ అని కాకుండా దగ్గర అయ్యాం చాలా. అంటే మేము యాజ్ ఏ బ్రదర్స్ లాగా ఉన్నామని ఫీల్ అవుతుంది. నరేష్ గారు, అదే ఇప్పుడు ట్రైలర్లో చూసుకుంటే కొద్దిగా చేతబడి బ్లాక్ మ్యాజిక్ కనపడేది. అది బ్లాక్ మ్యాజిక్ అనేది మీరు ఎంతవరకు రియల్ లైఫ్లో నమ్ముతారంటే ఏం చెప్తారు? అంటే నేను ఎప్పుడు అంటే అలాంటి ఎప్పుడు నమ్మనండి. దెయ్యాలని, బ్లాక్ మ్యాజిక్ని, గోస్ట్ని, ఆత్మల్ని అలాంటి అసలు నాకు ఎప్పుడు నమ్మనండి. ఎనీథింగ్ ఐ సీ ఐ బిలీవ్ ఇట్. ఎవరో చెప్పారు చిన్నప్పుడు, మా అమ్మమ్మ కథలు చెప్పారు, మా నాన్నమ్మ చెప్పారు, ఆ కథలు నేను అయితే వినండి. అంటే బేసిక్గా నాకైతే దేని మీద వాటి మీద నమ్మకాలు లేవండి. బేసిక్ ఈ బ్లాక్ మ్యాజిక్ల మీద కానివ్వండి, అదర్ థింగ్స్, గోస్ట్ అండ్ పారానార్మల్ యాక్టివిటీస్ ఇవన్నీ అంటారు కాబట్టి దాని మీద పెద్ద నేను ఎక్కువ ఇప్పుడు ఇంట్రెస్ట్ కూడా చూపించలేదండి. ప్లస్ దానికి అటెన్షన్ కూడా ఇవ్వనండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సార్ ఒక్క నిమిషం. ఓకే అమ్మా, ఓకే. నరేష్ గారు, సార్ ఒక్క నిమిషం అండి. సార్ 12A రైల్వే కాలనీ టైటిల్. యాక్చువల్గా మనకి రైల్వే కాలనీలు ఎలా ఉంటాయో తెలుసు, మీ విజువల్ మాత్రం చాలా గ్రాండియర్గా ఉంది. నేనేమో హిల్ స్టేషన్ ఏమో అనుకున్నాను, బట్ మీరు వరంగల్ బ్యాక్ డ్రాప్ అన్నారు. అవునండి. ఎలా సబ్జెక్ట్కి ఎలా మ్యాచ్ చేశారు? అంటే ఏం లేదండి, మేము ఫస్ట్ నుంచి అనుకున్నది ఏంటంటే ఇది కాలనీలో జరిగే కదండి. అంటే ఆయన అనిల్ గారు చెప్పినట్టు ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ తోటి రాసుకున్న కదండి. సో కాలనీ కావాలి మాకు. సో ఆ కాలనీని ఫస్ట్ నుంచి అనుకున్నాం. సో కాలనీ తగ్గట్టు పేరు పెడదాం అనుకున్నాం, ఏదో కాలనీ అని పెడదాం అనుకున్నాం. సో అప్పుడు రకరకాలు అనుకుంటుంటే రైల్వే కాలనీ అనేది ప్రతి చోట ఉంటుందండి. ఇప్పుడు ప్రతి చోట మన ఇండియన్ రైల్వేస్ అంటే ఇక్కడ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చాలా చోట్ల ఉన్నాయండి. సో కాలనీస్ ఉంటే ప్రతి ఒక్కరికి ఎక్కడో తెలియకుండా రైల్వే కాలనీ దాటాలి, రైల్వేకి అంటే జనరల్గా మనం మాట్లాడుకునే వర్డ్ కాబట్టి అండి అందరికీ కనెక్ట్ అయిపోతుందండి. అది 12A రైల్వే కాలనీ పెడతాం జరిగిందండి. నరేష్ గారు, నరేష్ గారు, ప్రజావాణి అండి. 36 డేస్లో మూవీ కంప్లీట్ చేద్దాము అని చెప్పేసి మీకు చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అంటే గ్రిప్పింగ్గా ఉండాలి స్క్రీన్ ప్లే. ఒక రివీల్ అయినా, సస్పెన్స్ రివీల్ అయినా కూడా జనాలు మళ్ళీ థియేటర్కి వచ్చేలా ఉండాలి. సో 36 డేస్లో ఎలా అనుకున్నారు? అంటే ముందు ప్రెప్ అండి. మేము ఆల్మోస్ట్ 1.5 month ప్రిపరేషన్స్ ఉన్నాయండి. సో ఎవరికి ఏం చేస్తున్నాం అందరికీ నాకు మొత్తం స్టోరీ మన ఏమంటారంటే పిచ్ అదే స్టోరీ బోర్డ్లోకి ఇచ్చేసారండి. ఇది మీ సీన్స్ ఇలా ఉంటుందని అందరికీ ఎవరికి ఏ ఆర్టిస్టులకు ఇచ్చేసారండి. సో ఇవాళ ఇచ్చేస్తున్నాం 5 సీన్లు చేస్తున్నాం. సో 5 సీన్లు అండి ఎలా చేస్తున్నాం, ఎలా డివైడ్ చేస్తున్నాం. 9 to 11 ఈ సీన్ అయిపోతుంది. 11 నుంచి బ్రేక్ వరకు 1 o'clock వరకు 1:30 వరకు ఈ సీన్ అయిపోవాలి. సో అలాగ అనుకుని ప్లాన్ చేసుకుని చేసిందండి. ఇట్స్ నాట్ వన్ పర్సన్స్ ఎఫర్ట్ అండి. ఇప్పుడు నేను వచ్చేసి చేయమంటే చేసేస్తాను,
కానీ బట్ నేను వచ్చేటప్పటికి అన్ని రెడీగా ఉండాలి అండ్ ఇట్ హాస్ టు బి డిఓపి ఆ సైడ్ నుంచి సపోర్ట్ ఉండాలి అండ్ డైరెక్షన్ టీమ్ సైడ్ నుంచి సపోర్ట్ ఉండాలి ఆర్ట్ డైరెక్షన్ ఆర్ట్ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉండాలి సో అండ్ డెఫినెట్గా అందరూ మేము అన్నట్టు చాలామంది వర్కర్స్ అంటే మేము చెప్పాం కదా 9 to 2 అలా నాకు తెలిసి దాదాపు 15-16 రోజులు చేస్తామండి సో వేర్ వీ సేవ్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండి అంటే ఒకే 4 రోజులు చేయాల్సిన పని 2 రోజుల్లో చేసామండి అది. కామాక్షి గారు పొలిమేరాలో వచ్చేసి డీ గ్లామర్ రోల్ చేశారు, ఈ మూవీ వచ్చేసి చాలా గార్జియస్గా కనిపిస్తున్నారు, మీ పాత్ర ఎలా ఉండబోతోంది? థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరీ సింపుల్ ఉమెన్ అండి. మనం ఇప్పుడు సిటీలో చూస్తూ ఉంటాం కదా, ఒక వర్క్ ఆర్ స్టూడెంట్ ఎవరైనా రిలేట్ చేసుకునే క్యారెక్టర్ అది. ఒక గోల్ ఓరియంటెడ్ పర్సన్, తన పని తను చేసుకుంటూ తన లైఫ్ తను లీడ్ చేసుకుంటూ వెరీ సింపుల్ అమ్మాయి. సో యా, నాని గారు కంగ్రాచులేషన్స్ అండి అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.